ముద్రగడ గారు కాపు కాదు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి రెడ్డిగా మారాడు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆయన కాపు కాదట, మీ రెడ్డిల్లో జాయిన్ అయిపోయారు. మరి రెడ్డిల్లో జాయిన్ అయిపోతే ఆయన కుటుంబాన్ని రాజకీయ జీవితాన్ని మొత్తంగా పరంగా పెట్టి ఇవాళ గౌరవంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యను కూడా తిట్టించుకుని కొడుకునేమో గెంటించుకుని ఈ ఉద్యమం అంతా రెడ్డిని బీసీలో కలపమని చేశాడా లేకపోతే కాపుల్ని బీసీలో కలపమని చేశాడా? ఎవరికి చేశాడు మీరు చెప్పండి, మేము పక్కన ఉంచండి. ఒక రకంగా ఏంటంటే ఆయన కమ్యూనిటీ కోసం ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన కుటుంబ ఆస్తుల్ని, కుటుంబంలో ఉన్నటువంటి గౌరవాన్ని మొత్తం ఆయన పాడు చేసుకుని ఒక కొవ్వొత్తుల కాపు కులం కోసం ఆయన కొవ్వొత్తుల కరిగిపోయినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారు. అలాగని మిగిలిన వర్ణాలకు కూడా అదే రకంగా కొన్ని సందర్భాల్లో రాజకీయంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఒకేసారి అక్కడ తోట త్రిమూర్తులు గారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేస్తుంటే ఇచ్చిన మాట కట్టుబడి ఆ రోజు తోట త్రిమూర్తులు గారికి చేయకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి చేశారు. అంటే అప్పుడు సెట్టివేల్ అయిపోయాడా ముద్రగడ పద్మనాభం గారు? బీసీలకు ఎక్కడ అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి వెళ్ళి కుడుపుడి చిట్టబ్బాయి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పి ఆ ఉద్యమం చేశాడు ఆయన. అంటే ఆయన సెట్టివేల్ జిల్లా నాయకుడు అయిపోయాడని అడుగుతున్నాం. అంచేత అలాగే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని, అంబేద్కర్ గారు అంటే అన్ని కులాలను కలిపి చూసే వ్యక్తి అనే విధంగా మరి ఆయన గురించి కూడా ఆయన కష్టపడినటువంటి నేత. అంచేత ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తి మీద ఎవరైనా ఉమ్ము వేయాలని చూస్తే అది వారు ముఖం మీద పడుద్ది. మొట్టమొదటి ఉమ్ము నారా చంద్రబాబు నాయుడు గారి మీద పడుద్ది. మీరు అడిగారు కనుక చెప్తున్నా ఇవాళ రంగా గారిని చంపినటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఒకసారి కాపుల్ని మోసం చేసి మరి ఉన్నటువంటి రాజా గారిని మళ్ళీ ఆయన దగ్గరికి లాక్కున్నాడు. పోనీ రాజా గారిని రెండోసారి చేసేటంటే రాజా గారికి రెండోసారి కూడా ఏమీ చేయలేదు. మొన్న ఆయన్నేమో నమ్మించి పక్కన కూర్చోబెట్టుకుని తండ్రిని చంపేసి కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని మన రాజ్యసభ అవకాశం వస్తే ఆయనకి బ్యాగులు మూసే వరకు రాజ్యసభ టికెట్లు ఇచ్చి ఇవాళ ఆ కుటుంబానికి అన్యాయం చేశాడు. ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఇవాళ ఎవరినైతే చంపాడో మళ్ళీ కుటుంబీకులను దగ్గర తీసుకురావడం, లేదా కుటుంబంలో ఉన్నటువంటి వారిని కుటుంబాలను విడదీసి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు చనిపోలా ఆమె కూతుర్ని విడదీసి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండే అలాంటి మాటలు మాట్లాడించి నైతికంగా మానసికంగా ముద్రగడ పద్మనాభం గారు హత్య చేయబడ్డారు. ఆ హత్య ముద్రగడ పద్మనాభం గారిని చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రంగా గారిని, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని. కాబట్టి ఇప్పటికన్నా నీకు వయసు వచ్చింది, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. ఇలాగ సంస్మరణ సభలకు వెళ్ళొద్దు, నాకు 150 మంది ఎమ్మెల్యేలను గౌరవంగా గొప్పగా చెప్తున్నావు కదా, ఎట్లాంటి మహనీయుడి దగ్గరికి వెళ్ళొద్దని ఎలా చెప్తాను అడుగుతున్నాను. ఆయన సంస్మరణ సభలకు వెళ్ళొద్దని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖమెట్టి చెప్తాడో అడుగుతున్నాను. ఆయన ఓట్లతో ఆయన నమ్మించి మా కాపుల ఓట్లతో నమ్మించి గెద్దనెక్కి ఇవాళ కుటుంబానికి వెన్నుపోటు పడేయడం నీకు సిగ్గులేదని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు.